ఈ అబ్బాయి చెత్తేరుకుంటాడు. చెత్తేరుకుంటుంటే ఒకరోజు ఒక చిన్న పాపని చూస్తాడు. ఆ చిన్న పాప చెత్తలో ఉంటుంది. అయితే "నువ్వు మా ఇంటికొస్తావా?" అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి చూస్తే చాలా పేదగా ఉంటుంది. సరే నేను కూడా వస్తానని చెప్పి హ్యాపీగా ఉంటుంది. అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి "అరే ఇంకా చెత్తేరలేదా?" అనేసరికి ఆ రింగ్ పడిపోతుంది. రింగ్ పడగానే "అది నాకిచ్చేయి" అని అంటాడు. "లేదు లేదు ఇది నాకిచ్చేయి" అని చెప్పి ఆ అబ్బాయి తీసేసుకుంటాడు. అప్పుడే ఆ అబ్బాయికి గతంలో ఏదో జరిగినట్టు గుర్తొస్తుంది. ఆ అబ్బాయి చాలా అంటే చాలా డబ్బున్నోడు. కాకపోతే ఇలా అయిపోతాడు. ఆ అబ్బాయికి మెమరీ లాస్ అవుతుంది. ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎంతకన్నా లాక్కోవాలనుకుంటాడు. అప్పుడు ఆ పాప "నేను ఫోన్ చేస్తాను పోలీసులకి" అనగానే ఆ వ్యక్తి భయపడిపోతాడు. అమ్మో! ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. రోజు తింటూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయికి ఆస్తమా వస్తుంది. ఆస్తమా రాగానే ఆ అబ్బాయికి ఏం చేయాలో తెలియక హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. దయచేసి ఈ అమ్మాయిని కాపాడండి, కాపాడండి అని చెప్పి ఆ నర్స్ దగ్గరికొస్తాడు. డబ్బులు కూడా ఇస్తాడు. తన దగ్గరున్న డబ్బులన్నీ కాళ్ళ మీద పెడతాడు. అప్పుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయికి గుర్తొస్తుంది. ఈ అమ్మాయి చాలా గుప్పింటికి అమ్మాయి అని చెప్తాడు. అప్పుడు నర్స్ ఏమో పాప వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసింది. ఇంతలోపే ఆ అబ్బాయి నోట్లో నోరు పెట్టి ఊద్దాం అనేసరికి అలా చూసి అపార్థం చేసుకుంటారు. ఇంతలోపే వాళ్ళ అంకుల్ గురించి చూపిస్తారు. వాళ్ళ అంకులే ఈ పాపని కిడ్నాప్ చేయించి ఇలా చేస్తాడు. పాప ఆస్తి కొట్టేద్దామని ఇదంతా చేస్తాడు. అప్పుడు ఎక్కడ దొరికిపోతాడా అని చెప్పి నాకు తెలిసి వీడే మన పాపని కిడ్నాప్ చేసి ఉంటాడు అంటాడు. వెంటనే వీళ్ళు లాక్ చేసేస్తారు వాడిని. వాడిని అస్సలు బయటకు వెళ్ళేవారు. కొట్టడానికి ట్రై చేస్తారు. అయితే అప్పుడు మీ పాప కోసం గిఫ్ట్ కూడా తెచ్చాను అని చెప్పి ఒక బన్ ముక్క ఒక బ్యాండ్ చూపిస్తాడు. ఇంత చెత్త గిఫ్ట్లు ఇస్తావా అని చెప్పి తోసేస్తారు. అప్పుడు ఈ పాపకి నిజమంతా తెలుస్తుంది. వెంటనే ఆ పాప అక్కడి నుంచి వస్తుంది. అప్పుడు నేను ఆ పాపను చూడాలి అని గోల్ పెడతాడు. అయితే ఆ పాపను చూడాలంటే నువ్వే తప్పు ఒప్పుకోవాలి అని చెప్తాడు. తప్పు ఒప్పుకున్న వెంటనే ఆ తాత కోపం వచ్చేస్తుంది. వెంటనే వీళ్ళందరూ కూడా దబా దబా బాధేస్తారు. అప్పుడు ఆ అబ్బాయికి గతం గుర్తొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతలోపే పాప వచ్చి "ఆపండి, ఆ వ్యక్తి నన్ను కాపాడాడు" అని అరుస్తుంది. సబ్స్క్రైబ్.